ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ కొండేపి టీంని మీట్ అవుతున్నందుకు. సో రైట్, జూమ్లో ఉన్న 249 మందికి నన్ను నేను పరిచయం చేసుకుంటా ఒక 2 మినిట్స్. సో నా పేరు వెంకటనారాయణ బైరదేశి. మా ఊరు వచ్చేసి నేకునాంబద్ అనే విలేజ్, మార్కాపురం జిల్లాలో ఉంటుంది ప్రెజెంట్. సో బేస్తవారపేట మండలం. నేను ఎగ్జాక్ట్లీ దాదాపు 7 ఇయర్స్ దాటి 2 మంత్స్ అవుతుంది వెస్టీజ్కి పరిచయం అయి. సో వెస్టీజ్లో నేను ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఎలా జాయిన్ అయ్యా అంటే, సో మా ఊరి వ్యక్తే, సో మా ఇంటి పక్కన ఉంటాడు డి పకీర్ సాహెబ్ అనే ఒక పర్సన్. సో మై గ్రేట్ వెస్టీజ్ ఇంట్రొడ్యూసర్, మై అప్లైనర్. సో ఆ పర్సన్ నాకు వెస్టీజ్ గురించి పరిచయం చేసిండు. సో పరిచయం చేసిన తర్వాత నేను వెస్టీజ్కి బిఫోర్ ఏం చేస్తుండేవాడిని అంటే, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసుకుంటున్నా. నాకు ఒక 6,000 అక్కడ జీతం ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. సో పకీర్ సార్ నాకు వెస్టీజ్ గురించి, వెస్టీజ్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే, మా అమ్మకు హెల్త్ ప్రాబ్లం ఉంది. సో గ్యాస్ ట్రబుల్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లము ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే తగ్గిపోద్దన్న, చాలా బాగుంటాయి. నేను కూడా మైగ్రేన్ తలనొప్పి ఉంటే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా, రిజల్ట్ బాగుంది అని చెబితే ఒక చిన్న ఆశతో, ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి నేను మా అమ్మ హెల్త్ గురించి సఫర్ అవుతున్నాం ఇంటిల్లిపాది. మరి ఇంగ్లీష్ మెడిసిన్కి జస్ట్ రిలాక్స్ అవుతుంది కానీ రిలీఫ్ అవ్వట్లేదు. హాస్పిటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మంచివి అని ఒక ఐడియా ఉంది కాబట్టి, సో వెస్టీజ్లో ప్రొడక్ట్స్ ఇమ్మీడియట్గా తీసుకోవడం, అది ఒక్కటే కాదు నేను జాయిన్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, ప్రొడక్ట్స్ గురించి మార్కెట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నాడు. డబ్బులు కూడా చాలా అవసరం ఉంది నాకు. మరి ప్రొడక్ట్స్ బాగుంటాయి అనేది ఒక నమ్మకంతో రైట్ ఎంబటే తీసుకోవడానికి రెడీ అయినా. మరి బాగుంటే చూద్దాం అన్నట్టుగా, ఆ డబ్బులు వస్తాయన్నారు, బాగుంటే చూద్దాంలే అన్నట్టుగా నేను స్టార్ట్ చేయొచ్చులే, చెప్పొచ్చులే ఎవరికన్నా, బాగలేకుంటే ఇంక అంతటితో ఆగిపోవచ్చు, చూద్దాం ఇది కూడా అని ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. సో ప్రొడక్ట్స్ వాడుకున్న 18 డేస్లో ఒక మంచి రిజల్ట్ చూడడం జరిగింది. సో నేను తీసుకున్న ప్రొడక్ట్ అమ్మకి అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, వంట నూనె, ఈ 5 ప్రొడక్ట్లు నేను తీసుకోవడం జరిగింది. ఈ ప్రొడక్ట్లు వాడుకున్నప్పుడు 18 రోజుల్లో మాకు 18 రోజులకి వంట నూనె అయిపోయింది. వంట నూనె అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఇదే నూనె కావాలి, తర్వాత మళ్ళా ఈ ప్రొడక్ట్స్ 4 నెలలు 5 నెలలు వాడుకోమన్నారు కాబట్టి వాడుకుందాము, బాగుంది అని ఒక ఇంటెన్షన్తో ప్రొడక్ట్లు తీసుకోవడం, వాడుకోవడం, ఈ రిజల్ట్ రావడం. సో ఆ వాడుకున్నందుకు గాను 409 రూపాయలు అకౌంట్లో డబ్బులు పడ్డం నన్ను ఆశ్చర్యానికి గురిచేసి, సో వెస్టీజ్కి కంప్లీట్గా అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది ఆ ఇన్కమ్. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఈ నెలలో వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 1,20,119 రూపాయలు. సో ఆ రోజు స్టార్ట్ చేసినాం బిజినెస్ చేయడానికి. సో తెలియదు బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. ఒక 2 సంవత్సరాల పాటు దాదాపు 250 కిలోమీటర్ల దూరాలలో స్టోర్లు ఉన్నాయి. ఎటువంటి మీటింగ్స్ దగ్గరలో లేవు, ఇలాంటి జూమ్ మీటింగ్స్ అసలే లేవు.
సో ఆండ్రాయిడ్ మొబైల్ కూడా నా దగ్గర లేదు. నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది. సో బిజినెస్ మరీ స్టార్ట్ చేసినాం. ప్రొడక్ట్ కంటిన్యూగా బిజినెస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం, ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, కొంతమందికి చెబుతా ఉన్నాం. ఇలా ఈ 2 ఇయర్స్లో ఏం జరిగింది అంటే, ఈ 2 ఇయర్స్లో సో మిరాకిల్ లాగా, అంటే ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే ఈ 2 ఇయర్స్లో 47,47,000 ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేయడం జరిగింది. 47,000 ఇన్కమ్ ఎర్న్ చేసేసరికి ఏమైంది అంటే, కరోనా కరోనా అనేది, లాక్డౌన్స్ అనేటి ఇట్లాంటివి వచ్చినాయి. సో ఇలాంటివి వచ్చినా కూడా ఇన్కమ్ అనేది యావరేజ్గా 25,000 టు 30,000 వరకు యావరేజ్ ఇన్కమ్ అనేది నాకు వస్తూనే ఉంది. సో ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసి కంప్లీట్గా ఇది అనేది నాకు చాలా పీక్ స్థాయిలోకి వెస్టీజ్ అనేది వెళ్ళిపోయింది మైండ్లోకి. సో అప్పటి నుంచి ఇంకా ఆ టైంలో ఇలాంటి ఈ టైంలో అప్డేట్గా మనము ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్ తీసుకున్నాం వస్తున్న ఇన్కమ్స్తో. మంచి బైక్ తీసుకున్నాం. తర్వాత మంచి మీటింగ్స్ జరుగుతున్నాయి, అటెండ్ అవుతున్నాం, ఇంకా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మంచిగా టీం తయారైంది, టీముకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నాం. సో ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఖుషీగా ఉంది. చాలా మందికి హెల్ప్ చేస్తున్నామనే సంతృప్తి. సో బోలెడంత వెస్టీజ్లో ఉండడం వలన సో వెస్టీజ్ని ఇంకా బాగా చేయడం. మరి ఇప్పుడు చూసినట్లయితే వెస్టీజ్ కంపెనీ నుంచి 16,40,000 పైన కార్ అనేది తీసుకోవడం. సో ఆ కార్తో జర్నీ చేస్తూ, టీముని మీట్ అవుతూ, చాలామంది ప్రజలతో మాట్లాడుతూ, చాలామంది వ్యక్తులతో రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ ఉండడము ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బట్ సంతృప్తి అయితే ఎక్కడ ఉండట్లేదు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎందుకో మరి వెస్టీజ్ బిజినెస్తో ఇలా మీలాంటి వ్యక్తులతో మాట్లాడే మహాభాగ్యం. సో చాలామంది వ్యక్తుల్ని డెవలప్ చేయాలనే ఒక సంకల్పం, చాలామంది వ్యక్తులకి మంచి ప్లాట్ఫామ్ని పరిచయం చేయడం అనే ఇదంతా కూడా ఎట్లుందంటే, సో ఎంత చేసినా కూడా తక్కువే అనే సో ఇదితో ఇప్పుడు ముందుకెళ్తా. మరి నెలకి లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉండడం, ఇంత మంచితో పాటు సో వెల్త్ను, అంటే డబ్బును సంపాదించుకోవడం అనేది, ఇంత మంచి చేస్తూ డబ్బును సంపాదించడం అనేది ఇంకెక్కడన్నా ఉందా మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్? ఇంకెక్కడ లేదు. అది సో ఈ ప్లాట్ఫారంలోనే ఉంది. సో రైట్, మరి ఇలా నా జర్నీ అనేది కొనసాగుతుంది. మీరందరూ కూడా బిలీవ్ చేయండి. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? ఓసారి ఎస్ నారాయణ సార్, ప్లీజ్. బాగా క్లారిటీగా వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్. సో ఇలా థ్యాంక్ యూ సార్. ఇలా నారాయణ సార్, ఇలా ఎస్ దినేష్ సార్. ఓకే, క్లియర్. వాయిస్ కట్ అయ్యి వచ్చింది ఒకసారి, సారీ. ఎస్, ఇలా కంటిన్యూ చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద, ఈ భరతఖండంలో, ఈ భారతదేశంలో ఒక సాధారణమైన వ్యక్తి, ఒక కామన్ పీపుల్, సో ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా సో కోటీశ్వరుడయ్యే ఒక 3 ప్లాట్ఫారాలు ఉన్నాయి ఈ భారతదేశంలో.
సో అవేంటంటే నెంబర్ 1. సో మీకేది సూటబులో సెలెక్ట్ చేసుకోండి. సో కొత్తగా వచ్చే వాళ్ళకి చెబుతున్నా, ఆల్రెడీ మీరు వెస్టీజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో గ్రేట్. అయితే ఈ భారతదేశంలో ఒక సాధారణమైన వ్యక్తి కూడా కోటీశ్వరుడయ్యే ఒక 3 ప్లాట్ఫారాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి పాలిటిక్స్. సో పాలిటిక్స్ చెయ్యాలి అంటే మన కాడ కలేజా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, సో డబ్బు ఉండాలి. సో మీ అందరికీ తెలుసు ఎన్నో గట్స్ ఉండాలి. సో అవి మీ కాడ ఉన్నట్టయితే ఆ రంగాన్ని ఎంచుకొని మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు. సో మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే అవన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఉంటే ఆ రంగంలో మీరు కోటీశ్వరులు అవ్వచ్చు. రెండోది వచ్చేసి మంచి ఫేస్ దేనికంటే ఈ భారతదేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ, సో నటనా రంగంలోకి వెళ్ళి సో మీ నటనతో మీ మంచి ఫేస్తో సో హీరోనో హీరోయినో ఇంకొకటో ఏదో అయ్యి ఒక సెలబ్రిటీ అయ్యి కోటీశ్వరుడు అవ్వచ్చు. సో అలా మంచి ఫేస్ హీరోయిన్ అయ్యే ఫేసు మీ దగ్గర ఉందా? సో నా దగ్గర అయితే ఈ 2 లేకపోవడం వలన సో ఇలాంటి ప్లాట్ఫారంలో వెస్టీజ్ అనే ప్లాట్ఫారంలో వీటన్నిటితో సంబంధం లేకుండా కోటీశ్వరుడు అవ్వచ్చు అంటే సో మా అప్లైన్ అవర్ మెంటర్ సో శ్రీ ఎంఎస్ఆర్ గారు నాకు ఈ విషయాలు తెలియజేస్తే సో ఇప్పటికీ 57,20,119 రూపాయల ఇన్కమ్ అనేది వెస్టీజ్ నుంచి నేను ఎర్న్ చేయడం జరిగింది టోటల్. సో మరి చూడండి, ఒక కామన్ పీపుల్ సో ఒక నెలకి ఒక 6,000 రూపాయలు సంపాదించే ఒక పర్సన్ సో ఇది చేసిండు అంటే మీరందరూ కూడా ఇలా ఇది చేయొచ్చు. సో మరి రైట్, మీ అందరికీ కూడా ఒక హోప్, ఒక కాన్ఫిడెంట్ని ఇప్పటిదాకా నేను డెవలప్ చేసిన అనుకుంటున్నా. మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా మరి వెస్టీజ్లో డెడికేట్ అయ్యి సో వెస్టీజ్ గురించి కంప్లీట్గా క్లారిటీ తీసుకొని మీ అప్లయన్స్ ఏదైతే చెబుతున్నారో దానిని తూచా తప్పకుండా 1-2 సంవత్సరాలు మీరు వెస్టీజ్ని బిజినెస్ని డెవలప్ చేసినట్లయితే సో ఈ బిజినెస్ ద్వారా మీరందరూ కూడా లక్షాధికారి అవుతూ కోటీశ్వరుడుగా ప్రూవ్ అయ్యే సో దానంతటికి మేమందరం ఉన్నాం, మీ అప్లయన్స్, సో మీ మెంటర్స్, మీ కొలీగ్స్గా మేమందరం కూడా మీకు హెల్ప్ చేయడానికి ప్లాట్ఫామ్ రెడీ ఉంది, అసోసియేషన్ క్లియర్గా ఉంది. సో వెస్టీజ్ కంపెనీ కంప్లీట్ క్లియర్ విజన్తో ముందుకెళ్తుంది. సో ఇంకా మీకు మాత్రమే క్లియర్ విజన్ ఉండాలి. సో క్లియర్గా మీరు మాత్రమే క్లారిటీగా ముందుకెళ్లాల్సిన సమయం అనేది మీకు వచ్చింది. సో మీరు సన్నద్ధం అవ్వాలి అంతే. ఓకేనా? సో ఓకే డియర్ లీడర్స్, సో మీ అందరికీ కూడా మరి వెస్టీజ్లో ఎంత గొప్పతనం ఉంది అనేది నా మాటల్లో నాకు తెలిసిన రీతిలో మీకు నేను సో క్లియర్గా చెప్పాను. సో మీరందరూ కూడా ఇంకా మనమందరం కూడా ఇంకా ముందుకెళ్ళడమే లేటు. సో మరి ఈరోజు ఇది నా ఇంట్రడక్షన్. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మీకు ఒక అమోఘమైన మంచి విషయాలు చెప్పడానికి వెస్టీజ్లో ఉన్న ఒక కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ని మీ ముందుకు నేను ఒక కేటగిరీ ప్రొడక్ట్స్తో మీ ముందుకు వచ్చా. ఏంటి అంటే ఉమెన్ హెల్త్, మహిళలకి వెస్టీజ్లో దొరికే ఒక ఎక్స్ట్రాడినరీ హెల్త్. సో వెస్టీజీ మనకు అందిస్తున్న ఒక
మంచి హెల్త్ ప్రొడక్ట్స్, మహిళల ఆరోగ్యం కోసమే డిజైన్ చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. వీటిని ముఖ్యంగా వాడాల్సింది ఇంక మహిళలే, మగవాళ్ళకి కాదు. మగవాళ్ళు వాడాల్సిన అవసరం లేదు ఈ ప్రొడక్ట్స్ని. సో రైట్ డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, సో మహిళ అంటే ఆషామాషి కాదు. మహిళ యొక్క పాత్ర చాలా గొప్పది. సో మహిళ అంటే ఈరోజు ఒక ఇంట్లో అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, సో కూతురుగా చలామణి అవుతూ ప్రతి ఇంట్లో ఉంటారు. సో మరి ఈ మహిళలు ఈరోజు మహిళలు మరి ఇంటి పనే కాకుండా ఈరోజు ఉద్యోగంలో, వ్యాపారాలలో కూడా సో బిజీ అవ్వడం, సో ఇంటి పని ఒక్కటే కాకుండా ఈరోజు పురుషులతో సమానంగా సో ఉద్యోగం, వ్యాపారాలలో కూడా నిమగ్నమై పనిచేయడం వలన వారికి తమ ఆరోగ్యం కోసం కేటాయించే సమయం దొరకక సో వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా ఇబ్బందులతో గడుపుతున్న సమయం ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నాం. ఇది చాలా మనము గుర్తించుకోవాల్సిన, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు సో అని చెబుతూ ఉంటారు. సో ఇంట్లో ఒక స్త్రీ సాయంత్రం పడుకునేంత వరకు కీ రోల్ పోషించేది మహిళనే. సో చాలా ఇంపార్టెంట్ రోలు. సో మగవాడు ఏముంది, సింపుల్గా బయటికి వెళ్తాడు, ఒక ఉద్యోగం చేస్తాడు, ఇంటికి వస్తాడు, రిలాక్స్ అవుతాడు. సో కానీ మహిళ పాత్ర అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. సో పుట్టినప్పుడు ఒకలాగా, 13-14 ఇయర్స్ నుంచి వస్తే ఒక రోలు, తర్వాత మ్యారేజ్ అయితే ఇంకో రోలు, పిల్లలైతే ఇంకో రోల్. చూడండి, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఫేస్ చేస్తూ సో మొనోపాజ్ 40-50 ఇయర్స్ వచ్చినాక ఇంకో రోల్, ఇలాంటి అన్ని డిఫరెంట్ రోల్స్లో ఒక స్త్రీ అనే రోల్ ఉంటుంది. మరి అలాంటి డిఫరెంట్ రోల్స్ని మనం సో చేయాలి అంటే అది ఒక్క ఆడవాళ్ళకే అవకాశం ఉంది, ఒక ఆడవాళ్ళే చెయ్యగలరు. మరి అలాంటి స్త్రీ ఈరోజు బాధపడుతున్న విషయాలు ఏంటంటే ఈరోజు బాధపడుతున్న విషయాలంటే ముఖ్యంగా సో ఐరన్ డెఫిషియన్సీ, అంటే మీకు తెలుసు ఎనీమియా, రక్తహీనత. సో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే లేడీస్కి బహిష్టుకు సంబంధించిన ఒక రోల్ అనేది దేవుడు పెట్టిండు. ఒక 13-14 సంవత్సరాలు అయ్యేసరికి మెన్సువల్ సైక్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఎవ్రీ మంత్ బ్లీడ్ అవ్వడం వలన సో ముఖ్యంగా రక్తహీనత అనేది లేడీస్కి ఉంటుంది. మరి అదే కాకుండా హార్మోన్స్లో చాలా మార్పులు అనేటివి జరుగుతూ ఉండడం, సో మహిళల్లో ప్రధానంగా వచ్చే వ్యాధులు రక్తహీనత, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ అంటే నొప్పులు అంటాం మనం, ఎముకల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత, సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో ఈ 6 ప్రధాన వ్యాధులు ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నాయి. సో వాటిని మన దగ్గర బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మరి అవి ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు సింపుల్గా నేను ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో ఇంకా క్లోజ్ చేస్తా. సో చూడండి, మహిళలకి రక్తహీనత ఎందుకు వస్తుంది అంటే మీ అందరికీ ఇంతకుముందే నేను చెప్పా ఏంటంటే వాళ్ళకి బహిష్టుకు సంబంధించిన ఒక రోల్ ఉంటుంది. అది ఒకప్పుడు చూసినట్లయితే 14 ఇయర్స్ 14 సంవత్సరాల తర్వాత, పుట్టిన 14 సంవత్సరాల తర్వాత ఉండేది. ఇప్పుడు ఇంకా మరీ దారుణం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న ఆహారం, ఇప్పుడున్న ఇవన్నీ చూసినట్లయితే
9 సంవత్సరాలకే ఆ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. దీని అంతటికి మనం తీసుకుంటున్న వాటర్, మనం తీసుకుంటున్న ఫుడ్, సో ఇలాంటి మీకు తెలుసు అవి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇంతకుముందు మీరు చాలా వినండి. హీనత కాకుండా ఎలా ఉంటారు. మరి ఈరోజు 12% బ్లడ్ పర్సెంటేజ్ ఉండాల్సి ఉంటే ఈరోజు చాలా మంది చాలా మంది అందులో ఆఫ్ అంటే 6-7%లలోనే రక్తం ఉంటే మరి ఎలా ఆరోగ్యంగా ఉంటారు. సో మరి ఇలా ఐరన్ డెఫిషియన్సీని డెవలప్ చేసుకోవడానికి, రక్తాన్ని చూసుకోవడానికి మన దగ్గర సో ఐరన్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్ ఉంటాయి. మరి బయట చూసినట్లయితే ఓన్లీ ఐరన్ క్యాప్సూలే దొరుకుతాయి మెడిసిన్లో, అలోపతిలో. వాటి వల్ల హీట్ పెరగడమే కాకుండా కిడ్నీ స్టోన్స్ తయారయ్యే ఛాన్స్ ఉంది. మరి మన దగ్గర కంప్లీట్గా ఆకుకూరల నుంచి తయారు చేసే ఫోలిక్ ఐరనే కాకుండా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది మనకి ఎక్స్ట్రా బెనిఫిట్. సో మరి ఎర్ర రక్త కణాలని బాగా డెవలప్ చేయడానికి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని బాగా పెంచడానికి, మరి శరీరానికి కావలసిన ముఖ్యమైన ఐరన్ అనే ఈ మినరల్ని మన దగ్గర ఆకుకూరల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో తర్వాత ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే బాడీలో కణాలని, ప్రత్యేకించి ఎర్ర రక్త కణాలని ఆరోగ్యంగా ఉంచడానికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. అది మనకు పుష్కలంగా వెస్టీజ్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్లో దొరుకుతుంది. ఆ తర్వాత ఇందులో విటమిన్ సి కూడా విటమిన్ సి కూడా ఉండడం వలన ఏమవుతుందంటే సో మన 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 జీర్ణాశయంలో రక్తాన్ని డెవలప్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో విటమిన్ B12 కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతమైన నాడీ కణాలను డెవలప్ చేస్తుంది. సో తర్వాత రక్తం రక్తం గడ్డ కట్టడానికి, సో రక్తం బాగా పలచన అవ్వడానికి, మంచి రక్తం డెవలప్ కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులోనే జింక్ ఉంటుంది మనకు. ఈ ఐరన్ ఫోలిక్లోనే జింక్, ఇది మోనోపాజ్ సమయంలో మహిళల్లో ఆస్టియోపోరోసిస్ని నివారించడంలో సహాయపడుతుంది. అంటే ఒక సర్టెన్ పీరియడ్ వచ్చినాక, అంటే ఒక 40-50 సంవత్సరాలు వచ్చినాక ఎక్కువగా నొప్పులకు గురి అవుతూ ఉంటారు. అంటే ఎముకలు పలుచనైపోయి దాంతో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు విరిగిపోవడం, పెలుచు అవ్వడం, సో దీంతో ఎముకలు నొప్పులు రావడం ఉంటుంది. అలాంటి రాకుండా ఇందులో జింక్ అనే ఒక మినరల్ దొరుకుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఫోలిక్ అండ్ జింక్, విటమిన్ B12 ఇవన్నీ కూడా కలిసి ఇందులో ఉంటాయి. ఒక ఐరన్ రక్తం డెవలప్ అవడమే కాకుండా. సో మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో ప్రతి స్త్రీకి మీరు గిఫ్ట్గా ఇవ్వాల్సిన ఒక మంచి ప్రోడక్ట్ ఏంటంటే ఇదే వెస్టీజ్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. సో దీన్ని రోజు డైలీ ఒకటి తీసుకోవాలి. ఎవరు అంటే మెన్సువల్ సైక్లిన్ స్టార్ట్ అయిన ప్రతి స్త్రీ బహిష్టు సమయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆగిపోతాయి అంటారు కదా, అప్పుడు దాకా ఇది కంటిన్యూగా వాడుకోవచ్చు. అట్లా వాడుకోవడం వల్ల ఎప్పుడు కూడా లేడీ అనేది ఎందుకు వాడుకోవాలంటే ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చు. అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఈరోజు ఒక స్త్రీకి వస్తున్న అనేక రకాల ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఏంటంటే ఎనిమియా, రక్తహీనత. ఇది ఒక్కటే కారణం. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిలప్ చేసుకునే గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో సింపుల్గా రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకుంటే మనకి ఒక 2-3 రూపీస్ మనకు కాస్ట్ అవుతుంది ఇక్కడ.
ఐరన్ ఫోలిక్ మనకు 60 క్యాప్సులు వస్తాయి, 2 నెలల పాటు వాడుకోవచ్చు దీన్ని. సో మరి చూడండి, రోజుకు 1 లేదా 2 క్యాప్సుల్ని ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఐరన్ ఫోలిక్ వాడేటప్పుడు మీరు కాల్షియం వాడాల్సి వస్తే ఐరన్ ఫోలిక్ వాడిన 4 గంటల తర్వాత వాడుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్, ఐరన్ ఫోలిక్ వాడుతుంటే సో దానికి కాల్షియం కూడా వాడాల్సిన అవసరం వస్తే ఐరన్ ఫోలిక్ వేసుకున్న ఒక 4 గంటల తర్వాత దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ కాల్షియం ఒక్కసారిగా వాడకూడదు. అది సో మీరు గుర్తుంచుకోవాలి అంతే. ఎందుకంటే మనకు సో ఐరన్ తక్కువైతే బయట ఐరన్ ఇస్తారు, కాల్షియం కూడా ఇస్తారు, దాంతోపాటు నొప్పులు వస్తాయి. కాబట్టి సో మరి వెస్టీజ్లో కూడా ఏదైనా ఐరన్ కాల్షియం వాడుతుంటే ఇది ఒక్కటే గమనించుకోండి, రైట్. ఇది వాడడం వల్ల మనకి రక్తహీనత ప్రాబ్లం తగ్గుతుంది, ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో థైరాయిడ్ కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. రక్తహీనత లోపంతోనే థైరాయిడ్ కూడా వస్తుంది ఈ రోజుల్లో, వన్ ఆఫ్ ది రీజన్, రైట్. తర్వాత మన దగ్గర ఉన్న ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ శతవరి మ్యాక్స్. సో రైట్, ఇది ఆడవాళ్ళకి 100 రకాల ప్రాబ్లమ్స్ నుంచి సహాయం చేస్తుంది, సహాయపడుతుంది. పేరులోనే ఉంటుంది శతావరి. మరి ఇది ఒక దుంప నుంచి తయారు చేస్తారు, సో శతావరి అని. సో తర్వాత మ్యాక్సిమం ఇందులో డిమోనోజ్ అనేది కలిసి ఉంటుంది. సో ఇక్కడ దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, హార్మోన్ సమతుల్యతతో సహాయపడుతుంది. మీకు హార్మోన్ సమతుల్యత అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పీసీఓడి అని ప్రాబ్లమ్స్ అంటారు. సో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు వీటిని. సో పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజెస్ అంటారు పీసీఓడి. అంటే నెలసర్లు సక్రమంగా రాకపోవడం, చిరాకుగా ఉండడం, ఒత్తిడికి లోనవ్వడం, సో మెన్సువల్ సైక్లిన్స్ అప్పుడు పొత్తి కడుపు నొప్పి తీస్తుండడం, తర్వాత నెలకి 2 సార్లు మెన్సువల్ సైక్లిన్స్ అనేటి రావడం, వస్తే ఆగకుండా కంటిన్యూ అవుతుండడం ఎక్కువ రోజులు, ఇలాంటివన్నీ కూడా హలో నారాయణ సార్, గుడ్ మార్నింగ్. తర్వాత సో దినేష్ సార్, గుడ్ మార్నింగ్. వాయిస్ కట్ అవుతుంది సార్. సో రైట్, ఇప్పుడు క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, క్లియర్ గా ఉంది. ఎస్, శతవరి మ్యాక్స్ ని మనము వాడుకున్నట్లయితే పీసీఓడి సమస్యల నుంచి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి బయటపడవచ్చు. తర్వాత అంతేకాకుండా ఇది బహిష్టు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. తరచుగా మరియు దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తస్రావాన్ని, అంటే కొంతమంది ఋతుస్రావము వచ్చినాక విపరీతంగా, అంటే కంటిన్యూగా 5 రోజులు అవ్వాల్సింది సో ఇంకా ఆ పైన అవుతా ఉండడం, ఇలాంటివన్నీ వాటన్నిటికీ చక్కటి పరిష్కారం ఏంటంటే శతవరి మ్యాక్స్. సో తర్వాత ఇది బహిష్టు సమయాలలోనే కాకుండా ప్రసవం సమయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. డెలివరీ అయినప్పుడు, ఎందుకంటే అప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది, చాలా రకాల ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో కూడా మనము శతావరిని యూజ్ చేయొచ్చు. సో ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రమరహిత ఋతుచక్రం, అంటే దేవుడు ఎలా డిజైన్ చేసిండో ఋతుచక్రాన్ని అలాగ అవ్వడానికి సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట శతావరి మ్యాక్స్. క్రమరహిత బహిష్టులు కలిగి సో మహిళల్లో ఇంకా అండం విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. అంటే ఆడవాళ్ళకి తల్లి అయ్యే ఛాన్స్ని బాగా డెవలప్ చేస్తుంది. సో ఎవరన్నా పిల్లలు లేని స్త్రీలకి, ఇలాంటి ప్రాబ్లం ఉన్న స్త్రీలకి ఈ ప్రోడక్ట్ ఇస్తే డెఫినెట్లీ 99% కన్సీవ్ అయ్యేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇది ఎగ్ను రిలీజ్ చేయడానికి, అండం విడుదల చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మోనోపాజ్ తర్వాత ఆడవాళ్ళలో సహజంగా తగ్గే ఈస్ట్రోజిన్ స్థాయిల్ని సరిచేసి మోనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
సో మోనోపాజ్ అంటే మహిళలకి ఆ బహిష్లు ఆగిపోవడం, ఆ ఆగిపోయిన వాళ్ళ నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు లేడీస్. అలా తొందరగా ఆగకుండా సో దేవుడు ఏదైతే సిస్టమ్ పెట్టిండో ఆ సిస్టమ్ ప్రకారంగా ఉండేటట్టుగా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే లీడర్స్, మీ అందరికీ కూడా శతవర్ణి మ్యాక్స్ గురించి కూడా బాగా అర్థమైంది అనుకుంటా. సో మరి ఈ 2 ప్రొడక్ట్లు ఐరన్ ఫోలిక్ శతవర్ణి మ్యాక్స్ వాడుకుంటే బ్లడ్ బాగా ఉండి ఆడవాళ్ళకి వచ్చే సమస్యలన్నీ అరికట్టడంలో ఈ 2 ప్రొడక్ట్లు ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. తర్వాత ఆడవాళ్ళు ఇంకా ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే భయానకమైన సమస్య యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో ఎక్కువగా ఏ టైంలో ఈ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారంటే లేడీస్ ఎందుకు ఇలా గురి అవుతారంటే నేను చెబుతా చూడండి రీజన్. సో ఆడవాళ్ళు యూరిన్ చేసే విధానము వేరుగా ఉంటుంది, మగవాళ్ళకి కంటే డిఫరెంట్గా ఉండడం. సో మగవాళ్ళు ఏంటంటే ఎలాగంటే అలాగా యూరిన్ చేస్తారు. తో ఎక్కువగా ఆ బ్యాక్టీరియాలు వైరస్లతో ఎక్కువగా అటాచ్మెంట్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆడవాళ్ళు. సో చూడండి, టాయిలెట్లలో కూర్చొని యూరిన్ చేయడం వలన ఆ దగ్గరగా అక్కడ ఉండే ఇన్ఫెక్షన్స్కి తొందరగా గురి అవుతారు వాళ్ళు. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకా బాధ, ఇంకా ఎక్కువ టైం, ఇంకా ఎక్కువ డిలే అవుతుంది లేయడానికి కూర్చోడానికి. ఈ గ్యాప్లో ఏమవుతుంది అంటే సో అక్కడ ఉన్న బ్యాక్టీరియాకు ఇంజెక్ట్ అయ్యి అక్కడ ఉన్న వాతావరణానికి సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటి ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే దురదలు, దద్దుర్లు, మంటలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇది చాలా ఇబ్బందికి గురయ్యే ప్రాబ్లం. చాలా గైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటితోనే స్టార్ట్ అవుతాయి. మరి వీటన్నిటికీ మన దగ్గర ఉండే పరిష్కారం ఏంటంటే క్రాన్బెర్రీ. సో ద వండర్ఫుల్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఒక ఫ్రూట్ నుంచి, క్రాన్బెర్రీ అనే ఫ్రూట్ నుంచి ఉత్తర అమెరికాలో మాత్రమే పండే ఒక ఏరియాలో పండే ఫ్రూట్ నుంచి మనకు తయారు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు, ఆర్గానిక్ యాసిడ్లు మరి పాలిపోలినిక్ కాంపౌండ్లు, అదనంగా విటమిన్ సి కూడా దీంట్లో ఉండడం వలన దీంట్లో డైటరీ ఫైబర్ కూడా బాగా కలిగి ఉండడం వలన సో మూత్రాశయ చికాకును, మూత్రాశయ ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఇందులో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. సో ఇందులో సిట్రిక్ యాసిడ్ కలిసి ఉంటుంది. సో సిట్రిక్ యాసిడ్ కలిసి ఉంటుంది కూడా కాబట్టి మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని నయం చేసే గుణాలు కలిగి ఉన్నాయి. సో తర్వాత ఇందులో లేడీస్కి గుండె జబ్బులు రాకుండా పనిచేసే సో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు. సో గుండె పనితీరును లేడీస్లో క్రమబద్ధీకరిస్తుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఉపయోగకరం ఏంటి, యాంటీ ఏజింగ్ ధర్మాలను బాగా కలిగి ఉంటుంది క్రాన్బెర్రీ. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా క్రాన్బెర్రీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆడవాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. తర్వాత ఆడవాళ్ళకి అందం ఏంటంటే జుట్టు. ఈ రెండింటిని ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా క్రాన్బెర్రీ అనేది సహాయపడుతుంది. ఓకేనా లీడర్స్? సో మీ అందరూ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటున్నా. సో వీటితో పాటు మరీ ముఖ్యంగా లేడీస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ పీసీఓడి సమస్యలు తలెత్తడానికి కానీ ఇంకొక కారణం ఉంది. ఈరోజు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్ అనేటివి చాలా ఇబ్బందికరంగా, చాలా కెమికలైజ్డ్గా, చాలా విపరీతమైన కెమికల్స్ని యాడ్ చేసి తయారు చేస్తున్న వాడుతున్న ప్యాడ్స్ను వాడుతున్న ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అందరూ వాడాల్సిన సమయం కాబట్టి, వాడాల్సిన అవసరం కాబట్టి ఆ ప్యాడ్స్ ఎలా తయారవుతున్నాయంటే
ఈ రోజుల్లో విపరీతంగా క్యాన్సర్ కణాలను ఉత్పన్నం చేసే కెమికల్స్ ఉన్నాయి. దీనివల్ల సో ఎక్కువ గర్భాశయ క్యాన్సర్లు, వక్షోజ క్యాన్సర్లు ఎక్కువగా గురి అవుతుంది లేడీస్ అన్నమాట. సో ఈ లేడీస్కి మరి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. మన దగ్గర చూసినట్లయితే కంప్లీట్గా కాటన్తో తయారయ్యే ప్యాడ్స్ ఉన్నాయి. తర్వాత శానిటరీ నాప్కిన్సే కాకుండా వీళ్ళు యూరిన్ చేసినప్పుడు నేను చెప్పిన ఆ ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉండాలంటే మన దగ్గర అద్భుతమైన ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అంటే ఒక ఫోమ్ నొర్రగా, ఒక పువ్వుల నుంచి తీసిన నొర్రగను నా మర్మావయవాలు శుభ్రపరచుకోవడానికి ఏర్పాటు చేసిరు మన దగ్గర. అద్భుతం అన్నమాట ఈ ప్రోడక్ట్. ఇది ఆడవాళ్ళు వాడుకోవచ్చు, మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో అందరికీ ఇంపార్టెంటే. మనము స్నానం చేసేటప్పుడు లేదా ఈ యూరిన్ చేసి వచ్చేటప్పుడు వీటిని డెఫినెట్లీ వాడుకుంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్కి లేడీస్ అనేటి గురి కాకుండా ఉంటారు. సో మై డియర్ లీడర్స్, సో వెస్టీజ్లో అద్భుతమైన ఈ ప్రొడక్ట్స్ శానిటరీ నాప్కిన్, ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ కూడా డిజైన్ చేసి ఉండ్రు. ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ నెలలో కాకుంటే వచ్చే నెల సిఎన్సిలో డెఫినెట్లీ ఆ 2 ప్రోడక్ట్లని ఎప్పుడూ మీ ఇంట్లో ఉంచండి. సో ఓకేనా లీడర్స్, ఇవి వాడుకున్నట్లయితే సంపూర్ణంగా స్త్రీ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది మన దగ్గర. సో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లి పాదికి చాలా హోప్ అన్నమాట, చాలా ధైర్యం అన్నమాట. సో ఈరోజు ఇంట్లో ఒక స్త్రీ హెల్త్ అనేది బాగలేకపోతే ఆ ఇంపాక్ట్ అంతా కూడా కుటుంబం మీద పడుతుంది. సో చాలా మనకి ఇంట్లో కేర్ చేసేది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకున్న దాకా ఈ రోల్ పోషించేది మహిళనే. సో వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంకా అత్తమామలు ఉంటే అత్తమామల్ని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడమే కాకుండా మళ్ళీ జాబ్ చేయాలి. ఈ రోజుల్లో జాబ్ చేస్తున్నారు. సో ఇలాంటి అంత రోల్ పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సో ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే ఆ బాధ్యత ఎవరిది అంటే ఇంట్లో మగవాళ్ళు జస్ట్ వాళ్ళకి మన మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తే ఇంకా ఇంకా ఈ రోజుల్లో వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, మన ఇంట్లో అయినా సో ఈ సపోర్ట్ గిన ఉంటే ఫైనాన్షియల్గా కూడా తొందరగా డెవలప్ అవ్వచ్చు. సో అలా మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి మంచి హెల్త్ని ప్రొవైడ్ చేస్తారని, స్త్రీలు మీరందరూ కూడా సో ఈ ప్రోడక్ట్లు వాడుకొని సో ఇంకా మంచి పాత్ర మీ ఇంట్లో పోషించి మీ ఇంటిని పరిపూర్ణంగా సో చక్కదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంత మంచి టైం సో మీరు ప్రొవైడ్ చేసినందుకు మీ అందరికీ కూడా మీ సో ఈ బిజినెస్లో నన్ను డెవలప్ చేస్తున్న అవర్ మెంటర్ శ్రీ ఎంఎస్ఆర్ గారికి హృదయపూర్వకంగా ఈ ఉదయాన సో శుభాశిస్సులు, శుభాభివందనాలు తెలియజేస్తూ, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన కొండేపి సురేష్ సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ, మీ అందరికీ మరొక్కసారి ఈ మీటింగ్ను విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ సెషన్. ఎందుకంటే ఈరోజు మన ఇంటికి దీపం ఇల్లాలు. సో ఇంట్లో లేడీస్ కరెక్ట్ హెల్తీగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ ఆరోగ్యం కోసం ఇలా మంచి మన వెస్టీజ్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మందికి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఫస్ట్ జేరస్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్.
గుడ్ మార్నింగ్ ఫీబీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు సెక్షన్ చాలా ఎర్లీ మార్నింగ్ లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5 ప్రొడక్ట్ ద్వారా మాకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ ఫీబీ మేడం. అండ్ నెక్స్ట్ రియల్మీ P3X 5G, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రియల్మీ P3X 5G, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఓకే. నెక్స్ట్ కే స్వర్ణలత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ స్వర్ణలత మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ అండి. సార్ చిన్న డౌట్ సార్, అడగచ్చా? మేడం చెప్పండి. ఐరన్ ఫోలిక్ అనేది మెచ్యూరిటీ అయిన వాళ్ళకే వాడాలా సార్, చిన్నపిల్లలకి వాడకూడదా? వాడొచ్చు మేడం, వాడొచ్చు. 9 years అబో ఎవరైనా వాడొచ్చు. ఓకే సార్. ఐరన్ ఇంపార్టెంటే కదా, అందరికి ఇంపార్టెంట్. సో ఓకే. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్ మగవాళ్ళతో పోల్చుకుంటే. ఓకే సార్. 9 years దాటిన ఆడపిల్లలకైనా వాడచ్చా సార్? వాడొచ్చు మేడం, రోజు ఒక్కటి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వర్ణలత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కొల్లా శిరీష మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శిరీష మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వచ్చేసేసి లేడీస్ కి సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటికి కానీ చాలా మంచి వండర్ఫుల్ సెక్షన్ మాకు అందించారు సార్. మాకు తెలియని కూడా అంటే చెప్పారు. కొంచెం ఒక చిన్న డౌట్ ఉంది నారాయణ సార్, అడగచ్చా? అడగండి, అడగండి. ఇప్పుడు అంటే ఇందాక మీరు చెప్పారు కదా, పీరియడ్స్ అయ్యే లేడీస్ ఐరన్ పోలిక్ అని, కొంతమంది లేడీస్ కి ఆగిపోతాయి కదా సార్, డేట్స్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. అవునవును కొంచెం మేడం. వైట్ డిశ్చార్జ్ అట్లా అవుతుంటది. వాళ్ళకి వచ్చేసేసి మనకి కొంచెం ఏమన్నా అంటే ఏమి యూస్ శతవరి మ్యాక్స్ మేడం, అలాంటి వాటికి శతవరి మ్యాక్స్. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఐరన్ పోలిక్ కూడా ఇవ్వచ్చు. ఐరన్ ఫోల్ అంటే ఐరన్ డిఫిషియన్సీ అంటే తగ్గింది అనుకోండి, 12% ఉండాలి అంటారు మేడం. ఆరోగ్యవంతమైన స్త్రీకి 12% ఉంటది బ్లడ్ అంటారు. 12% ఉంటుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటారు. అప్పుడు ఆ 12% తక్కువ ఉంది అనుకోండి, మనం ఐరన్ ఫోలిక్ ఇస్తుండాలి. 12% ఉంటే 12% తక్కువ ఉంటే మనము రెఫర్ చేస్తుండాలి ఐరన్ ఫోలిక్. 12% ఉంది అనుకోండి, అక్కర్లేదు. అది మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ మాకు ఇలాంటి సెక్షన్లు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. షూర్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. తలలో నరాలు ఎవరికి? మీ అమ్మకి. మీ దాంట్లో నాకు అది అర్థం కాల. నాకు మీ అమ్మగానే మేడం శిరీష మేడం, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. సారీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రావెలర్ రాజేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మీ టెస్ట్ మనీ ప్రతి ఒక్క స్త్రీకి ఈ జూన్ లో ఎంత మంది ఉండారో అంత మందికి ఉపయోగపడుతుంది సార్. ఈ టెస్ట్ మనీ ఈ జూన్ లో ఉన్న వాళ్ళందరికీ అందరూ మీకు రుణపడి ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గంగయ్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్.
దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారాయణ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు ఇచ్చిన సెషన్ చాలా బాగుంది సార్. చాలా బాగా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంప్లిమెంట్ చేయాలి సార్. సెషన్ అవును సార్, విన్నారు, అవును సార్. బాగుంది. సో మనము చేయాలి. ఇంట్లో అందరికీ మన ఓకే ప్రొడక్ట్స్ సార్, వాడి హెల్దీగా ఉంచాలి. ఖచ్చితంగా సార్. ఫస్ట్ నేను వెళ్ళినట్టు హోమ్ మీటింగ్ లో కూడా మేడం సుజాత మేడం ఫస్ట్ ఇచ్చినటువంటి హోమ్ మీటింగ్ లో డ్యూ గార్డెన్ సంబంధించి అది లేడీస్ ఉపయోగించుకునేది దాన్ని చూడడంతోనే నెక్స్ట్ నేను సిఎన్సి ఆఫర్ లో యూజ్ చేసిన సార్. మా పాపలు ఇద్దరు ఉంటే మా గ్రేట్, సూపర్. అంటే ఒకటి సార్, మనము ఒక మంచిని తీసుకొని మంచి విన్నప్పుడు మంచి ఉన్నదాన్ని ఉన్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు ప్రయోజనం ఉంటుంది సార్ ఎప్పుడైనా కానీ. చూస్తా మనం చూస్తా ఉండి మనం ఎక్కడైతే మంచి ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం మంచిది సార్. తీసుకోవాలి, ఉపయోగించుకోవాలి. కదా సార్. యూజ్ చేసుకోవాలి కదా సార్. లేకపోతే దానికి సార్థకత ఉండదు కదా. మంచి సార్థకత ఉండదు కదా. అలా కాకుండా మీరు చెప్పిన వాటిలో కూడా అసలు స్త్రీలకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఏమున్నాయి, తర్వాత వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి చాలా బాగా చెప్పారు సార్ మీరు. చాలా మందికి అవేర్నెస్ అనేది ఉండదు సార్ స్త్రీలకి. హెల్త్ కి సంబంధించి అనేది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏంటంటే అనేక డిసీజెస్ కి గురి అవుతూ ఉంటారు స్త్రీలు. అది చాలా వాళ్ళ స్త్రీల సమస్యలు చాలా ఉంటాయి అన్నమాట. అందువల్ల అసలు స్త్రీలకు ఉన్నటువంటి డిసీజెస్ ఏమున్నాయి, మరి వాటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా మనం చేసుకోవాలని చెప్పి చెప్పడం, వాటికి సంబంధించి ఏం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ఈరోజు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాజ్ కుమార్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రాజ్ కుమార్ సార్, ఉదయగిరి. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రాజ్ కుమార్ సార్, నేను ఉదయగిరి టీం నేను సార్. నేను ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సార్. సార్ ఈరోజు అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్, వండర్ఫుల్ మెసేజ్ సార్. కొత్త మహిళల హెల్త్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మహిళలకు వచ్చే ప్రాబ్లమ్స్, ఇబ్బందులు పోతే మీరు ఇంకొక మాట చెప్పారు సార్, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సార్. అలాగనే ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే, ఇంట్లో ఉన్న స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పారు సార్. ఇది చాలా వండర్ఫుల్ సార్, నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఇంకా ముందు రోజుల్లో మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాహెల్ శ్యామ్ల గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. రాహెల్ శ్యామ్ల గారు. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీరు పోయినసారి వచ్చినప్పుడు కూడా మాకు తెలియని సోపుల గురించి అవి చెప్పారు. ఈసారి సెక్షన్ కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆడవాళ్ళ వాటి గురించి చాలా బాగా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి ఇంకా మంచిగా చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ సార్, థ్యాంక్ యూ సార్. నేను ట్రైన్ లో ఉన్న సిగ్నల్స్ కట్ అయిపోవచ్చు, ట్రైన్ మూవ్ అయింది. ఇప్పటిదాకా స్టేషన్ లో మీటింగ్ చేశా. థ్యాంక్ యూ నారాయణ సార్, మా కోసం ఈ టైం ని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. టైంలో కూడా ప్లీజ్ కంటిన్యూ. మా కోసం థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వేద మేడం, ప్లీజ్ ఒకసారి హ్యాండ్ రైస్ చేయరా. ఓకే, థ్యాంక్ యూ రాయల్ శ్యామ్ల మేడం. నెక్స్ట్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, నరసాపేట. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
ఓకే లీడర్స్, గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. అలాగే కొంచెం ఇబ్బందిగా ఉన్న ఆ, మాటలు అక్కడక్కడ కట్ అయినాయి, ఏమనుకోకండి. అలాగే సార్ కొంచెం జర్నీలో ఉండటం వల్ల వాయిస్ అనేది కొంచెం కట్ అవుతూ వస్తుంది. సో దాన్ని మళ్ళీ రికార్డ్ చేశాను కాబట్టి ఈ రికార్డ్ని మళ్ళీ యూట్యూబ్లో షేర్ చేస్తాను. దీనిలో మళ్ళీ మీరు దాన్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని విని దాన్ని క్లారిటీగా తెలుసుకోవచ్చు. అండ్ చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ సార్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. సారీ ఫర్ దట్. అండ్ లాస్ట్ వన్ ఫైనల్‌గా ఈరోజు మీటింగ్స్ గురించి ఒక్కసారి అనౌన్స్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. గమనించండి లీడర్స్, ఈరోజు లేడీస్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్ ఎంత హెల్తీగా ఉంటారో ఫ్యామిలీ అంత హెల్తీగా ఉంటుంది. లేడీస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అందరూ ఆధారపడి ఉండేది లేడీస్ మీదే కాబట్టి. సో ప్లీజ్ లీడర్స్, కొంచెం లేడీస్‌ని లేడీ హెల్త్‌కి, ఉమెన్ హెల్త్‌కి కొంచెం ప్రయారిటీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. వాటిని నేను జస్ట్ పోస్ట్ చేస్తాను. వాటిల్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం లీడర్స్, రేపు 22వ తారీఖు మనకి ఒంగోలు డిఎల్సిపిలో అగ్రి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అగ్రి ట్రైనింగ్ జరుగుతుంది. సో ఆ అగ్రి ట్రైనింగ్‌కి వచ్చిన వాళ్ళకి విఎల్సి నెక్స్ట్ మార్చ్‌లో 23, 24 జరగబోయే విఎల్సి ట్రైనింగ్‌కి కూడా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో లీడర్స్ చూడండి, ఆ మీటింగ్‌కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పూర్తిగా ఈ డిఎల్సిపిలో జరగబోయే అగ్రి ట్రైనింగ్‌కి ఫ్రీ, టికెట్స్ ఏమి లేవు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే మనకి నెక్స్ట్ బిజినెస్ గురించి విఎల్సి జరగబోతుంది. మామూలుగా అదే మీటింగ్ కోసం నేను, సురేష్ సార్, ప్రసాద్ సార్, అందరు లీడర్స్ అందరూ కలిసి డైరెక్ట్‌గా హైదరాబాద్ వెళ్ళి మరి నేర్చుకొని వచ్చాం. అలాంటి బిజినెస్ యొక్క టాపిక్స్ మొత్తాన్ని ఈ మనకి విఎల్సిలో కేవలం 2 రోజుల్లో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఆ మీటింగ్‌ని ఖచ్చితంగా వీలైనంత వరకు ఉపయోగించుకోండి లీడర్స్. టికెట్ ప్రైస్ వచ్చేసరికి రూ. 3,575 అలా ఉంటుంది. సో గమనించండి, ఆ 2 రోజులు ఫుడ్డు మామూలు కొంచెం 5 స్టార్ హోటల్‌లో ఫుడ్డు, అలాగే అక్కడే రూమ్సు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి సో గమనించండి, 2 రోజులు ఫుడ్ అంటే ఈజీగా ఖర్చవుతుంది 5 స్టార్ హోటల్‌లో. ఒకరోజు స్టే కూడా ఉంటుంది కాబట్టి సో గమనించండి. అలాగే సర్టిఫికేట్ మనకి విఎల్సిని కంప్లీట్ చేసుకున్నందుకు మేనేజ్మెంట్ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో దాన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో గమనించండి లీడర్స్, ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఒక్కరోజు. సో ఆ అడ్వాంటేజెస్ అన్నిటిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 24వ తారీఖు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ 3 మీటింగ్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్‌ది వచ్చేసరికి కావలి. మనకి కావలిలో 9 గంటల నుంచి 11:30 వరకు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ ఉండబోతున్నారు. ఆ తరువాత కావలి తర్వాత మనకి చీరాల ఇవ్వటం జరిగింది. చీరాల క్యాన్సిల్ చేశారు. సో అందువల్ల లేదు. సో తరువాత మనకి అద్దంకి 2 నుంచి జరుగుతుంది మీటింగు. సో 11 నుంచి 2 వరకు అద్దంకిలో. ఈ మీటింగ్‌ని కూడా ఉపయోగించుకోండి లీడర్స్. ఎందుకంటే అద్దంకిలో మనకి చాలా రోజులైంది గురువుగారు మీటింగ్ ఇచ్చి. ఈరోజు మళ్ళీ మీటింగ్ ఇచ్చారు. సో అద్దంకి మీటింగ్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అదే రోజు సాయంత్రం గుంటూరులో మీటింగ్ ఉండబోతుంది. అలాగే చిలకలూరిపేటలో కూడా మీటింగ్ ఉంది. చిలకలూరిపేటలో కూడా మంచిగా మీటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ 2 మీటింగ్స్‌కి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్. అదేవిధంగా మీటింగ్స్ చాలా ముఖ్యం లీడర్స్. ఎందుకంటే మన బిజినెస్‌లో మీటింగ్స్‌కి ఉన్న వాల్యూ చాలా చాలా ఎక్కువ. ఆ మీటింగ్స్ తోటే బిజినెస్ మొత్తం నడుస్తుంది కాబట్టి అలాగే చాలా వరకు బిజినెస్ మొత్తాన్ని మీటింగ్ ద్వారానే నడిపించగలుగుతాం. సో గమనించండి లీడర్స్, మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటిని మిస్ అవ్వకండి.
అదేవిధంగా మనకి సింగరాయకొండలో 26వ తారీఖు గిరి సత్యం సార్, టైటిల్ సార్ టీం నుంచి వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ 3 lakh ప్లస్ ఎర్నర్ గిరి సత్యం సారు మనకి సెమినార్ ఇవ్వబోతున్నారు. అలాగే అరుంధతి రాజు మేడం గారు, అలాగే సార్ గారు, ప్లీజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఒకసారి గమనించండి లీడర్స్, సింగరాయకొండ డిఎల్సిపి దగ్గరలో ఉన్న లీడర్స్ అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని కరెక్ట్గా వాడుకోండి లీడర్స్. అలాగే చూడండి, అద్దంకిలో మనకి అంబేద్కర్ భవన్ అన్నా క్యాంటీన్ పక్కన 12 గంటల నుంచి అలాగే 2 వరకు మధ్యాహ్నం పూట మహాగురుజీ మీటింగ్ పెట్టారు. సో గమనించే లీడర్స్, ఈ మీటింగ్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కనీసం 20 టికెట్స్, అంటే ₹5 కాబట్టి ఒక 20 టికెట్స్ లీడర్స్ బుక్ చేసుకుంటే మీ టీంని తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ అదేవిధంగా చిలకలూరుపేటలో కూడా చూడండి, మనకి మధ్యాహ్నం 2 నుంచి మీటింగ్ అనేది చిలకలూరుపేటలో స్టార్ట్ అవుతుంది. సో శ్రీరస్తు కళ్యాణ మండపం మెయిన్ రోడ్డు మీద ₹10 మాత్రమే టికెట్. సో మీటింగ్ గమనించండి లీడర్స్, ఈ మీటింగ్కి కూడా మీ టీం మెంబర్స్ని అటెండ్ చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అదేవిధంగా 27వ తారీఖు మన గ్రేట్ అప్లైనర్ మన సురేష్ సార్, మన మెంటార్ 2 మీటింగ్స్ ఇవ్వబోతున్నారు. ఒకటి కొండేపిలో, అలాగే రెండోది ఒంగోలులో. ఉదయం పూట కొండేపి, మధ్యాహ్నం పూట ఒంగోలులో మీటింగ్ ఇవ్వబోతున్నారు. సో గమనించే లీడర్స్, ఈ మీటింగ్స్ని కూడా వాడుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇంతటితో మీటింగ్ కూడా క్లోజ్. సో మీటింగ్స్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ.